వెల్కమ్ టు శివసాయి అకాడమీ. మా వీడియోలను అందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి. ఇంకా మీదట ఇటువంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సంధి. సంధికి వ్యాకరణ పరిభాషలో సూత్రం ఏంటంటే పూర్వ పర స్వరాలకు పరస్వరం ఏకాదేశం ఒకటను మనము సంధిగా చెప్తాం. పూర్వ పర స్వరములకు పరస్వరం ఏకాదేశం ఒకట సంధి. డెఫినేషన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుందంటే ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా చెప్పుకోవాలి అంటే దీనికి రెండు పదాల కలయికని సంధిగా చెప్పుకుంటాం. ఏవైనా రెండు పదాలు కలిసి ఒక నూతన పదాన్ని ఏర్పరిస్తే దాన్ని సంధిగా మనము చెప్పుకుంటాం. పూర్వ పరస్వరములకి పరస్వరం ఏకాదేశం ఒకట అనేటువంటిది వ్యాకరణ పరిభాషలో సూత్రం. ఉదాహరణకి దేవ ప్లస్ ఆలయం, దేవాలయం అవుతుందండి అది. ఇప్పుడు ఈ దేవ అనేటువంటి పదంలో వాలో ఆ స్వరాన్ని తీసుకుంటే ఆలయంలో ఆ స్వరం కలిస్తే ఆ అనేటటువంటిది ఏర్పడింది. ఈ ఆ అనేటువంటి స్వరాన్ని మనము పూర్వస్వరంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఆ అనేటటువంటి స్వరాన్ని పరస్వరంగా చెప్పుకుంటాం. ఈ మొదటి పదం దేవ అనేటటువంటిది ఏదైతే ఉందో దీన్ని పూర్వపదంగా చెప్పుకుంటాం. అదేవిధంగా ఆలయం అనేటువంటి పదాన్ని పరపదంగా చెప్పుకుంటాం. ఇట్లా కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి. సంధులు రెండు రకాలుగా ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటాం. దాంట్లో మొదటిది తెలుగు సంధులు, రెండవది సంస్కృత సంధులు. ఈ విధంగా రెండు రకాలైన సంధులు ఉంటాయి. అసలు తెలుగు సంధులు అంటే ఏంటి, సంస్కృత సంధులు అంటే ఏంటి చూద్దాం. తెలుగు సంధులు అంటే తెలుగు పదాల మధ్యలో ఏర్పడే సంధుల్ని తెలుగు సంధులుగా చెప్పుకుంటూ ఉంటాం. దీనివల్ల తెలుగు పదాల మధ్యలో ఏర్పడేటువంటి సంధుల్ని తెలుగు సంధులుగా చెప్పుకుంటూ ఉంటాం. సంస్కృత సంధులు అంటే సంస్కృత పదాల మధ్యలో ఏర్పడేటువంటి సంధుల్ని సంస్కృత సంధులుగా చెప్పుకుంటూ ఉంటాం. సంస్కృత పదాల మధ్యలో ఏర్పడేటువంటి సంధులు. సంస్కృత పదాలు అంటే తెలుగు పదాలు ఏంటి? ఉదాహరణకి తెలుగు పదాలు అంటే ఏంటంటే మనము ఏవైతే మనం నిత్యం వాడుతూ ఉంటాం వాటిని తీసుకోవచ్చు. ఉదాహరణకి సీత ప్లస్ అమ్మ, సీతమ్మ. ఈ పదం అనేటటువంటిది ఏదైతే సీతమ్మ అనే పదం అనేటువంటిదో, సీత ప్లస్ అమ్మ ఏదైతే ఉందో ఇది తెలుగు పదాలు. వీటిని తెలుగు పదాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ తీసుకుంటే ఏమి ప్లస్ అది, ఏమది. ఈ రెండు కూడా తెలుగు పదాల మధ్య జరిగినటువంటి సంధులు కాబట్టి వీటిని తెలుగు సంధులుగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు సంస్కృత పదాలకి ఉదాహరణ తీసుకుంటే దేవ్, రామ ప్లస్ ఆలయం, రామాలయం. ఈ రెండు పదాలు కూడా మనకి సంస్కృతం నుంచి వచ్చినటువంటివి. ఉదాహరణ ఇంకొకటి గుణ ప్లస్ ఈశుడు, దీన్ని కలిపితే గుణేశుడు అవుతుంది. ఇది కూడా మనకి సంస్కృత పదాల మధ్య నుంచి వచ్చినటువంటి సంధి కాబట్టి వీటిని సంస్కృత పదాల మధ్య జరిగేటటువంటి దాన్ని సంస్కృత సంధులుగా చెప్పుకుంటూ ఉంటాం. సంధులు వీటిలో ఉన్నటువంటి భేదాలు, ముఖ్యంగా దీంట్లో కొన్ని చెప్పుకోవాల్సిన భేదాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆగమ సంధులు. ఆగమ సంధులు అంటే ఏంటి అంటే రెండు పదాలు కలిసినప్పుడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మిత్రుడి వల్లే వచ్చేటటువంటి అక్షరాన్ని మనం ఆగమ సంధులుగా తీసుకుంటాం. దీన్ని ఆగమంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. రెండు పదాలు కలిసేటప్పుడు మిత్రుడి వల్లే వచ్చి చేసేటటువంటి దాన్ని అక్షరాన్ని ఆగమ సంధులుగా. ఈ ఆగమ సంధుల్లో ఏమైతే ఉదాహరణలు ఉన్నాయో ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఆగమ సంధులకు ఉదాహరణ కానిది ఏది అని కూడా అడుగుతాడు. ఉదాహరణ రుగాగమ సంధి, నుగాగమ సంధి, అదేవిధంగా దుగాగమ. ఇటువంటివి ఆగమ సంధుల కిందగా ఉదాహరణగా వస్తూ ఉంటాయి. తర్వాత ఆదేశ సంధులు. ఆదేశ సంధులు అంటే రెండు పదాలు కలిసినప్పుడు శత్రువు వలె నశింపజేసి వచ్చేటటువంటి దాన్ని మనం ఆదేశ సంధులుగా చెప్పుకుంటూ ఉంటాం. రెండు పదాలు కలిసినప్పుడు శత్రువుల నశింపజేసి వచ్చే అక్షరాన్ని, వేరే అక్షరం ఏదైతుందో దాన్ని మనము ఆదేశ సంధులుగా చెప్పుకుంటాం. మనం మామూలుగా ఆదేశ సంధులకి ఉదాహరణగా తీసుకుంటే గసరదవ ఆదేశ సంధి, అదేవిధంగా సరళ ఆదేశ సంధి. ఇవన్నీ కూడా మనకి ఆదేశ సంధుల కింద ఉదాహరణగా తీసుకుంటాం. అండ్ మళ్ళీ ఇంకొక రకం ఏంటి అంటే ఏకాదేశ సంధి. ఏంటి ఏకాదేశ సంధి అంటే పూర్వపదం చివరి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరానికి పరపదంలోని మొదటి అక్షరం ఏదైతే ఉందో
ఆ అక్షరాన్ని తొలగించి వాటి స్థానంలో వేరే అక్షరాన్ని రావడం, రావడాన్ని మనం ఇక్కడ ఏకాదేశంగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఏదైనా పూర్వపదం చివరి అక్షరానికి పరపదం మొదటి అక్షరాన్ని తొలగించి వాటి స్థానంలో వేరే అక్షరం రావడం ఏకాదేశ సంధి. ఉదాహరణ మనకి సవర్ణ దీర్ఘ సంధి కావచ్చు, అదేవిధంగా గుణ సంధి కావచ్చు, అదేవిధంగా వృద్ధి సంధి కావచ్చు. ఇవన్నీ కూడా ఏకాదేశ సంధులుగా మనము చెప్పుకుంటాం. ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శివసాయి అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.